ఎన్నికల వేళ ఎల్లో మీడియా బరితెగింపు తారస్థాయికి చేరుకుంది. చివరకు ఎన్నికల కమిషన్ కి కూడా రాజకీయాలను ఆపాదిస్తోంది ఈనాడు. ఈసీని కూడా తాను డిక్టేట్ చేయాలనుకుంటున్నారు రామోజీరావు. కొన్ని రోజులుగా అధికారులను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ కథనాలు రాస్తున్న ఈనాడు ఈ రోజు ఈసీని కూడా బెదిరిస్తూ అలాంటి మరో కథనాన్ని రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, వారు ఆ పోస్టులో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛ పారదర్శకంగా జరగవని, వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తి నోరు కొట్టుకున్నా ఈసీ పట్టించుకోలేదు అని ఈనాడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. మరి మిగతా అధికారులు కొన్ని జిల్లాల ఎస్పీలను బదిలీ చేసినప్పుడు ఈ తపన ఏమైంది? అప్పుడు ఈసీ నిర్ణయాలు ఆహో ఓహో. ఇప్పుడు మాత్రం ఈసీ తప్పు చేస్తోంది, పక్షపాతం చూపిస్తుంది. ఇది ఎల్లో మీడియా వరుస. ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ కథనాలు, ఎవరి రాజకీయ లబ్ధి కోసం ఈ వార్తలు? ఎన్నికల నిర్వహణతో సంబంధం ఏమాత్రం ఉండని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా బదిలీ వేటు పడేలా చేశాయి ప్రతిపక్షాలు. పదే పదే బీజేపీ, టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదులు, ఢిల్లీ స్థాయిలో జరిపిన లాబింగ్తో ఈ బదిలీలన్నీ జరిగాయనుకోవచ్చు. కానీ ఏపీ సీఎస్ డీజీపీని మాత్రం ఈసీ కదిలించలేదు. దీంతో కూటమికి తల కొట్టేసినట్టయింది. ముఖ్యంగా ఎల్లో మీడియాకు కడుపు మండిపోయింది. వారిని కూడా బదిలీ చేస్తే ఏపీలో తాము ఆడిందే ఆట పాడిందే పాటగా ఎన్నికలు జరుపుకోవచ్చు. ఈసీ బదిలీ చేసింది కాబట్టి అక్కడ ఏదో తప్పు జరిగిపోయిందని, నైతిక విజయం తమదేనని డబ్బా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఈనాడు తెగ ఇదైపోతుంది. అందుకే ఆ ఇద్దరిని బదిలీ చేయలేదంటూ ఈసీకి రాజకీయాలు ఆపాదిస్తోంది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగించడం కూడా ఎల్లో మీడియాకి కంటగింపుగా మారింది.